శ్రీ నరసింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి క్షణం కూడా ఆవేదన చెందుతూ హైందవ దేవాలయాల ఐక్యతలో ప్రధాన కార్యదర్శిగా మన ముందుకు వస్తున్నారు. వారు గోవు పట్ల ప్రతి క్షణం కూడా ఆవేదనగా వారు ఎక్కడ గోవుకు అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి శ్రీ నరసింహ గారు. వారిని మాట్లాడవలసింది. వేదిక అలంకరించిన పెద్దలకు, ఆవు కోసం నిరంతరం తపిస్తూ అనుక్షణం ఒక దశాబ్ద కాలంగా ఈ యొక్క పోరాటాల్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ప్రాణాలకు సైతం కూడా లెక్క చేయకుండా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక దశాబ్దం కాలంగా కూడా, అంతకంటే ఎక్కువ రోజులే అయ్యింది, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయరామ్జీ గారికి మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా కొలిశెట్టి శివకుమార్ అన్న, బాలకృష్ణ గురువు గారు, ధనుంజయ్ అన్న, ఇంకా వేదికలు ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క అకుంఠిత దీక్షకు ఎంత చెప్పినా కూడా తక్కువే. మిత్రులారా, ఈరోజు మన కళ్ళ ముందు రాబోయే భవిష్యత్ తరాలు ఇప్పటికే అనేక రకాల విషపూరితమైన రసాయనాలతో కూడినటువంటి ఆహారాన్ని తింటూ ఉన్నారు. మన కళ్ళ ముందే మన పిల్లలకు పిల్లలు కావట్లేదు. వీధి వీధిన ఆసుపత్రులు, వాడవాడలో ఆసుపత్రులు, ఊరు ఊర ఆసుపత్రులు, ప్రతి పట్టణంలో ఆసుపత్రులు. దీనికంతటికి కారణం విష రసాయనాలతో కూడిన ఆహారాలు తినడమే, విష రసాయనాలతో పండించిన పంటలు తినడమే. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గోరక్షణ మరెవరి కోసం? భావితరాలు, భవిష్యత్ తరాలు బతికి ఉండి మనుగడ సాగించాలి అంటే గోవు ఖచ్చితంగా మనకు కావాలి. గోవు ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి అమృతతుల్యమైన పదార్థాల ద్వారానే ఈరోజు నేల తల్లిని రసాయనాలు లేకుండా విత్తనాలు వేస్తే చక్కటి పంట ద్వారా పౌష్టికాహారం, అమృతాహారం మనకు లభిస్తుంది. అదేవిధంగా గోవు ద్వారా వచ్చే అనేకమైనటువంటి విలువైన సంపద, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, దాని ద్వారా వచ్చే నెయ్యి కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో ఔషధి గుణాలు ఉన్నటువంటి అమృతం లాంటి వస్తువులు ఇవన్నీ కూడా. మరి ఇలాంటి గోమాతను కళ్ళ ముందే నరుకుతూ, కళ్ళ ముందే చంపుతూ ఒక వర్గం ప్రయత్నం చేస్తూ ఉంటే, చట్టాలున్నా కూడా చవటల్లాగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై గోవుల్ని చంపొద్దు, తరలించొద్దు అని ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కాపాడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలది, వాళ్ళ కింద పనిచేస్తున్న కలెక్టర్లది. ఎవరు ఆదేశాలు ఇస్తే ఈ గోవులను తరలించడానికి పర్మిషన్లు ఇస్తున్నారో ఆ పోలీస్ అధికారులది, మరియు ఎనిమల్ హస్బెండరీ డాక్టర్లది. ఇవాళ లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ రాజ్యాంగాల మీద ప్రమాణాలు చేసి గోవును రక్షించేటువంటి బాధ్యతను విస్మరించి యథేచ్ఛగా గోమాతలను కోస్తూ ఉన్నారు. మరి ఇట్లా కోసుకుంటూ 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 పోతే రేపు భవిష్యత్తులో ఈరోజు 10% పాలుంటే 90% విషాన్నిచ్చి ఈ పబ్లిక్ను మీరు పెంచుతూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. మరి రేపు పంది పాలిచ్చి పెంచుతారా, కుక్క పాలిచ్చి పెంచుతారా అనేది సూటిగా రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్న. ఇలా ఒక్క విజయరామరాజుకే అవసరం ఉందా? ఒక్క బాలకృష్ణ గురుస్వామికి అవసరం ఉందా? గోప్రేములకి అవసరం ఉందా? లేకుంటే ఒక కొలిశెట్టి శివకుమార్కి అవసరం ఉందా? బాధ్యతలు లేవా వాళ్లకు? ఎందుకు కుటుంబాల్ని వదిలిపెట్టి జీవితాల్ని త్యాగాలు చేసి ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలగట్లేదా?
ప్రతిసారి మీకు రావాలి, మెమోరండాలు ఇవ్వాలి, జీవో అమలు చేయమని చెప్పాలి. మరి మీరు ఏం చేస్తున్నారు? బక్రీద్కు ముందు తూతూ మంత్రంగా టెంట్లు వేస్తున్నారు. బ్రదర్ కనిపిస్తున్నాయి మీకు? టెంట్లు కనిపిస్తున్నాయి రోడ్ల మీద? మిత్రులారా కనిపిస్తున్నాయి టెంట్లు? చెక్ పోస్టులు కనిపిస్తున్నాయా? చెక్ పోస్టులు కనిపిస్తున్నాయా? చూసిరా ఏనా? కనిపిస్తుందా? ఇది కరెక్ట్. ఇది తూతూ మంత్రంగా ఈరోజు పోలీస్ చెక్ పోస్టులు పెట్టి కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపడుతున్న ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వినాయక చవితి వస్తే, బోనాల పండుగ వస్తే, రకరకాల హిందూ సాంస్కృతికపరమైనటువంటి పండుగలు వస్తే మీరు డ్రోన్లు లేపుతారు గాల్లో. మరి ఎటుపోయినాయి మీ డ్రోన్లు? ఏ పొక్కలు పడుకున్నాయి? డ్రోన్లతో పర్యవేక్షిస్తారు కదా. మరి మా గోవుల్ని తరలిస్తుండే పోలీసోడు వాడు పెంచుకోనికి తీసుకుపోతాను పర్మిషన్ ఇస్తుండా, కోసుకోనికి పర్మిషన్ ఇస్తుందా? ఎందుకు చెక్ చేయరు మీరు? ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ప్రభుత్వాలు కళ్ళు తెరిచి గోవును జాతీయ ప్రాణిగా వెంటనే ప్రకటించాలి. తద్వారా మాత్రమే మీరు రానున్న భవిష్యత్ తరాలని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు ఇక్కడ ఉన్నట్టు 10 మందే ఉండొచ్చు, మీరు 1,00,000 మందితో సమానం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇందిరా పార్క్లో ఈరోజు మీరు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దౌర్జన్యం, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గపు చర్య. ఎవరో ఒకరు సమిధలైతే తప్ప ప్రభుత్వాలు కదిలి రావా? స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా, లేకుంటే ఇంకా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా, మొగుళ్ళ పరిపాలనలో ఉన్నామా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా అమలవ్వాల్సిన చట్టాల గురించి అడుక్కోవాలా? అమలవ్వాల్సిన చట్టాల గురించి, హక్కుల గురించి ఇంకా నిరాహార దీక్షలు చేయాలనా అనేది మా సూటి ప్రశ్న. ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతిదీ కల్తీనే. ఈరోజు మనం తింటున్న ప్రతిదీ విషమే. అది స్లో పాయిజన్ లాగా రోజు పనిచేస్తుంది. ఎప్పుడైతే గో ఆధారిత సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండిస్తారో, ఎప్పుడైతే గో ఆధారిత సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండిస్తారో, ఎప్పుడో గోవు యొక్క విలువను తెలుసుకొని గోవును కాపాడుకుంటారో, ఎప్పుడైతే గోవు యొక్క ప్రాశస్యాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తారో అప్పుడు ఈ ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది, వర్షాలు సకాలంలో కురుస్తాయి. అదేవిధంగా మీ ఆయుష్ కూడా పెరుగుతుంది, 4 రోజులు ఎక్కువ బతుకుతారు. లేకుంటే మీకు తెలియకుండానే రోజు మీ పల్లెల్లో తింటున్నటువంటి విష రసాయనాలు ఇవి స్లో పాయిజన్స్. మీరు కావాలంటే ల్యాబ్ టెస్ట్ చేసుకోండి. మీరు ఇంట్లో వండిన ప్రతి పదార్థాన్ని కూడా. తార్నాకాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. మీరు ఎక్కడైనా కొనుక్కోండి, సూపర్ మార్కెట్ కొనుక్కోండి, డీమార్ట్ కొనుక్కోండి, ఏడైనా కొనుక్కోండి. మీరు తినేటువంటి పదార్థాల్లో ఎంత విషమైనటువంటి రసాయనాలు ఉన్నాయో వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇస్తారు. గోవుని ఈరోజు జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని వీధిన వాడన గోవును పట్టుకొని మరి కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నిరసన తెలుపుతూ ప్రాణాలని వదిలేసి గాలికి, ఆయనతో పాటు ఇంకో 11, 20 మంది, 40 మంది పోయినారు. ఇంకా వాళ్ళు ఎటుపోయిన వాళ్ళు ఇంక ఇప్పటికీ వాళ్ళు కనబడలే మాకు. అంటే రకరకాల అవస్థలు వాళ్ళకు కూడా. మాకు మా గురుసాన్ని దొరకడు అనుకున్నాం మేము. కానీ గోమాత యొక్క ఆశీర్వాదం, గోభక్తుల యొక్క ఆశీర్వాదం, గోవును ప్రేమించే ప్రేమికుల ఆశీర్వాదం వల్ల, వాళ్ళ తల్లిగారి ఆశీర్వాదం, అయ్యప్ప స్వామి ఆశీర్వాదం, అందరూ మా శివకుమార్ అన్న కావచ్చు, మా విజయరామ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు నిలబడ్డారు. అంటే ఆ తల్లిని కాపాడింది వాళ్ళ గురించి కాదు, వాళ్ళ ఇంటికాడ కట్టించుకొని కాదు, భవిష్యత్ తరాల గురించి. కాబట్టి మిత్రులారా, మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీతో పాటు మీ పక్క వాళ్లకు, ఎదురు వాళ్ళకు అందరికీ చెప్పండి. గోవు గురించి ప్రతినిత్యం కూడా మీడియా మాధ్యమాలలో వీడియోలు పెట్టమని చెప్పండి. వీలైతే ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు, అందరి చేతిలో ఎలక్ట్రానిక్ డివైస్ గాడ్జెట్స్ ఉన్నాయి. మీరందరూ కూడా టెలిగ్రామ్ ద్వారా కానీ, మీ మెయిల్స్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ నిరసన వ్యక్తం చేయండి. ఇట్లా చేయడం వల్లనే, ముక్తకంఠంతో చేయడం వల్లనే ఏదైనా ఒక చట్టపరమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆల్రెడీ చట్టాలు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. దుర్వినియోగం చేస్తున్న చట్టాలు అమలు చేస్తే చాలు. కాబట్టి గోమాతను రక్షించుకునేటువంటి ఈ ప్రయాణంలో ఇంకా చాలామందిని మీరు కలుపుకురావాలి.
తీసుకురావాలి. ఈ ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలి. మెడలు వంచి చట్టాలు అమలు చేసే వరకు కూడా మనం పోరాటం చెయ్యాలి. ఈరోజు గోమాత లేకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక పాలొక్కటే ముఖ్య ఆధారం కాదు, దాంతోపాటు వచ్చి అనేక ఔషధి గుణాలున్న ఈ అమృతమైనటువంటి అనేక అంశాలు కూడా మనకు ఆయుర్వేదంలో మన ఆరోగ్యానికి, మన ఎన్వైర్న్మెంట్కి అన్నిటికీ కూడా మనం ప్రతినిత్యం యూజ్ చేస్తూ ఉంటాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గోమాతను వెంటనే కబేళాలకు తరలించే వాళ్లపై ఉక్కుపాదం మోపి కఠిన చట్టాలు చేయాలి. అదేవిధంగా రైతులు ఈ జెర్సీ ఆవులను తీసుకొచ్చి వాటి మీద లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు, కానీ దేశీయ ఆవులకు లోన్లు ఇస్తారు. ఇది కూడా ఒక కుట్రనే ప్రభుత్వంది. ఇది కూడా మనం ఎండగట్టాల్సిన విషయమే. ఎందుకంటే ఈరోజు గోవును పెంచుకోవడానికి ఒక సామాన్య రైతుకు లోన్లు రావు. ఎందుకు రావు అంటే దాన్ని నిర్వీర్యం చేయాలంటే ఒక రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఇంకొక రకంగా వేరే వర్గానికి కొమ్ము కాస్తున్నారు, ఇంకొక వర్గంగా బ్యాంకు వాళ్ళు కూడా లోన్లు ఇయ్యరు. అదే నువ్వు జెర్సీ బర్రెను తెస్తే వ్యాపార కోణంతో చూస్తున్నారు కానీ మానవతా కోణంతో మాత్రం చూడట్లేదు. కానీ దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు ఏ గోవునైతే నువ్వు విడమరుస్తున్నావో, ఏ గోవునైతే నువ్వు వదిలించుకోవాలని చూస్తున్నావో, ఏ గోవు ద్వారా నీకు లాభం లేదని నువ్వు భావిస్తూ ఉన్నావో, ఏది నువ్వు వ్యాపార దృక్పథంతో చూస్తున్నావు ప్రభుత్వాలు కానీ బ్యాంకర్లు కానీ, ఇవాళ రైతులు ఎందుకు అమ్ముకుంటాడు అంగట్లలో గోవులను? రైతులకు ఆ దుస్థితి కల్పించింది ఎవరు? ప్రభుత్వాలే. మీరు బాగా గమనించండి మిత్రులారా. జెర్సీ ఆవులు పాలు ఎక్కువిస్తాయి, జెర్సీ ఆవులు వాటి ద్వారా వ్యాపారం వస్తుంది, వాటికే లోన్లు వస్తాయి, వాటినే సిఫారసు చేస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారేమో పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు ఆ సెక్రటరీలో కూర్చొని. మళ్ళీ ఆయన సచివాలయం ఓపెన్ చేస్తే ఆవే కావాలి, వాళ్ళ గృహప్రవేశాలకు ఆవే కావాలి, ఇక్కడ ఏ సందర్భంలో ఎలాంటి పుణ్యకార్యం చేసినా కూడా ఆవే కావాలి. ఆవును మాత్రం జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి అడ్డుకునేటువంటి ధైర్యం వీళ్ళకి లేదు. చంపుకోండి, రోజు ఆవులను చంపుకోండి. ఆవు పాలు బంద్ అయితే కుక్క పాలు తాగండి, పంది పాలు కూడా తాగండి, ఆల్రెడీ తాగుతురు. ప్రభుత్వాలకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండాలి, ఆల్రెడీ ఉన్న చట్టాల్ని అమలు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతిరోజు మనం తినే ఆహారంలో కలుషితమైన విష రసాయనాలు వస్తున్నాయి. అవి కేవలం గో ఆధారిత సేంద్రియ పద్ధతుల ద్వారా, కేవలం గో ఆధారిత వ్యవసాయం ద్వారా భవిష్యత్ తరాల్ని కాపాడవచ్చు. కాబట్టి దేశీయ గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, రక్షణ కల్పించాలి, భవిష్యత్ తరాలను కాపాడాలి అని చేస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన పూర్తి మద్దతును మేము ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ధర్మరక్ష జై శ్రీరామ్ సేన తరఫున కూడా పూర్తి మద్దతును మేము ప్రకటిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై గోమాత, జై జై గోమాత, జై జై గోమాత, జై శ్రీరామ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరియు అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.